మన ఛానల్ చూస్తున్నట్టు వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వము రాయలసీమలో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సునామీ సృష్టించినటువంటి విధానం మనం స్పష్టంగా చూశాము. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయితే 1 ఇయర్ కావస్తుంది. అయితే రాయలసీమ పరిసర ప్రాంతాలలో మరి 2024 ఎన్నికలలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమలో చేసి కేవలం 7 స్థానాలు మాత్రమే సరిపెట్టుకుంది. అయితే గతంలో చేసి రాయలసీమ పరిసరాల ప్రాంతంలో వచ్చేసి వైఎస్ఆర్‌సీపీ అడ్డాను కూడా మనం స్పష్టంగా కూడా గమనించాము. ఎందుకంటే 2019 ఎన్నికలు మనం చూసాము. వైఎస్ఆర్‌సీపీ రాయలసీమలో సునామీ కూడా సృష్టించినటువంటి విధానం కూడా మనం గమనించాము. దానికి భిన్నంగా అంటే డిఫరెంట్ రివర్స్‌లో 2024 ఎన్నికలలో టీడీపీ ఘన విజయం సాధించింది. అయితే ఈ యొక్క 2024 ఎన్నికలు ఒక సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా కావస్తుంది. అయితే ఇక్కడ నాయకులు కూటమి ప్రభుత్వంకి సంబంధించినటువంటి నేతల మధ్య అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల విషయంలో అయితే కొంచెం నాయకుల మధ్య సఖ్యత లేకపోవడము, అంటే ఒకరికొకరు విమర్శించుకునే స్థాయికి ఎదిగింది కాబట్టి డెఫినెట్‌లీగా రాయలసీమ పరిసర ప్రాంతాలలో చేసి వైఎస్ఆర్‌సీపీ ఇప్పుడు ఈ యొక్క 1 ఇయర్ కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది అనేది మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అంటే